హీరో విజయ్ 107 మంది ఎమ్మెల్యేలతో పాటు తాను కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారట. ఆయన గెలిపే సంచలనం అయితే ఈ రాజీనామాల ప్రచారం కూడా ఒక సంచలనమే. ఎందుకు అంటే అన్నాడీఎంకే డిఎంకే ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి అని ప్రచారం సాగుతుంది. ఒకవేళ అది కనుక జరిగితే దానికి నిరసనగా అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు అని చెప్పడానికి, తన వాదన వినిపించడానికి ఈ పని చేయబోతున్నారు అని ఒక ప్రచారం సాగుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఇలాంటి ప్రచారాలు సాగుతూనే ఉంటాయి. పెద్ద పార్టీకి కాకుండా మెజారిటీ ఉన్న పార్టీలను పిలుస్తాను అని గవర్నర్ ఎలా అంటాడో ఆయనకే తెలియాలి. మనకున్న 4-5 రూల్స్లో కండిషన్స్ 1 ఒకటి ఏం చేస్తుంది, పెద్ద పార్టీని ముందు బల నిరూపణకి అసలు ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రమాణ స్వీకారాన్ని పిలిచేయాలి. ఆ తర్వాత నువ్వు బలం నిరూపించుకో అంటారు. కానీ ఇక్కడ ముందే బలం నిరూపించుకో, ఆ తర్వాత ఛాన్స్ ఇస్తానంటున్నారు. ఆ లెక్కన ఎవడికి బలం ఉందో ముందే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ అన్నాడీఎంకే డిఎంకే ఇద్దరూ కలిసి మెజారిటీ ఎమ్మెల్యేల నెంబర్లను తీసుకెళ్ళి ఎవరిని ప్రతిపాదిస్తారు? ఆ ప్రతిపాదిత ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు కూడా చెప్పాలిగా. ఇక్కడ ముఖ్యమంత్రిగా టీవీకే తరఫున విజయ్ పేరుంది. మరి ఆ కూటమి తరఫున ఎవరుంటారు? దానిని కూడా అక్కడికి తీసుకెళ్ళాలి కదా. ఎక్కడికి? మన గవర్నర్ లోక్ భవన్, రాజ్భవన్ కాస్త లోక్ భవన్ అయింది కదా, అక్కడికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళే సమయానికి తెలిసిపోతుంది కదా ఎవరి సత్తా ఏంటి, ఎవరు సీఎం క్యాండిడేట్ అని. కానీ ఈ లోపున ఈయన వ్యూహం ఏంటంటే జనం ముందు వీళ్ళని వీలైనంత పలచన చేయాలి. నిజమే కదా, తీర్పిచ్చింది ఎక్కువ మెజారిటీ అంటే ఎక్కువ మంది మొగ్గు చూపింది టీవీకి. ఆ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు, అది ఓకే. కానీ అతని అభిప్రాయాన్ని తీసుకోకుండా, అతనిని ఆహ్వానించకుండా మిగిలిన వాళ్ళని ఆహ్వానించినప్పుడు అది ప్రజల తీర్పును అవమానించినట్లే అనేది ఎక్కువ మంది చెప్తారు. దాన్ని ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా జనం దృష్టిలో ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ ఎలాగైతే గెలిచిన తర్వాత ఈ ఆయారములు గయారాములు ఇవన్నీ కాదు, మళ్ళీ నేను జనం దగ్గర తెలుసుకుంటా అంటూ మొత్తం రాజీనామా చేపించేసి ఊడ్చిపడేశాడు కదా. తర్వాత అంటే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేగా వెంటనే ఆయన పని చేస్తాడో లేదో తెలియదు, కానీ అది చేస్తే మాత్రం అది కూడా సంచలనం అని చెప్పాలి. పార్టీ ప్రకటన, గెలుపు, తర్వాత ఈ పరిణామాలు వీటన్నిటిని చూసిన తర్వాత రాజకీయాలు కేవలం వీళ్ళకే వచ్చు, సినిమా హీరోకి తెలియదు అనుకునే వాళ్ళకి ఇదొక చెంపపెట్టు లాంటిదన్నమాట. ఎస్, రాజకీయాలు మాకు వచ్చు, మేము చేస్తాము చూడండి అని చెప్పే ప్రయత్నం. కానీ ఈ రాజకీయం ఏది నిజంగానే ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామా కనుక చేపిస్తే బీజేపీకి, ముఖ్యంగా అన్నాడీఎంకేకి ఒక పెద్ద ఫ్లిప్పర్ షాట్ అవుతుంది. ఎందుకు అంటే బీజేపీ ఏదో నేను ఆటాడిస్తాను, కేసుల్ని దగ్గర పెట్టేసేసుకొని నా దగ్గర పవర్ ఉంది, ఈడీ ఉంది, సిబిఐ ఉంది అంటే నేను దానికి లొంగను అని చెప్పడం. అన్నాడీఎంకేకి ఏంటంటే నువ్వు ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకొని డాష్ అయిపోయావు, ఇంకా నువ్వు గెలిచిన పార్టీలకి, అందులో లోకల్ రీజనల్ పార్టీలకి మద్దతు ఇవ్వకుండా ఇంకా అధికారం కోసం వీటిని ఏ పొత్తులు అంటారో వాళ్ళకే వదిలేస్తే అలాంటి పొత్తులకి తాపత్రయపడటం అనేది కరెక్ట్ కాదు అని ప్రజల దగ్గర నిరూపితమవుతుంది. ఆ కోణంలో చూసినప్పుడు ఏంటంటే విజయ్ అనే వ్యక్తి సీఎం క్యాండిడేట్గా తాను సరైన వాడు, అర్హుడు అని నిరూపించుకుంటాడు. ఇది నా అభిప్రాయం. ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, వాళ్ళ వాదనలు ఎవరికైనా ఉండొచ్చు, కానీ విశ్లేషణ మీద అనవసరమైన పోకడలు అనవసరం అనేది ప్రస్తుత వీడియో తాలూకు ఉద్దేశం.